అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. పెనుమాక శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో 108 దివ్యదేశాల పెరుమాళ్ల తాయార్లకు వైజయంతి పూసలతో గుచ్చిన దండలను రామానుజ గోష్ఠి వారితో కైంకర్యం చేయించుకోవటం మా మహాభాగ్యంగా భావిస్తున్నాము. వైజయంతి పూసలవి చెట్టుకి కాస్తాయి. ఇవి మధురా పట్టణానికి దగ్గరలో ఉన్న అడవులలో లభిస్తాయి. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి అవతరించినప్పుడు వరుణుడు ఆమెకు సమర్పిస్తాడు. ఇవి లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తారు. ఆ శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనవి. ఇంత విశిష్టత కలిగిన ఈ మాలలను సమర్పించేందుకు అవకాశం ఇచ్చిన ఆ కళ్యాణ వెంకటేశ్వరునికి, దువ్వకుంట్ల శ్రీనివాసరావు గారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నది రామానుజ గోష్ఠి సత్తెనపల్లి. వైజయంతి మాలల యొక్క విశిష్టత. ఈ మాలను లక్ష్మీదేవి స్వరూపంగా దీపావళి రోజున, శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తరంతో పాటు కుంకుమార్చన చేసి ఈ మాలను బీరువాలో ఉంచుకోవచ్చు, మెడలోనూ ధరించుకోవచ్చు. వివాహం కాని వారు ఈ మాల ధరించి ఇంట్లో కానీ దేవాలయంలో రుక్మిణి కళ్యాణం జరిపించుకున్న వివాహం కావడంలోని ఆటంకాలు తొలగిపోతాయి. వివాహమైన వారి మధ్య అపోహలు, గొడవలు ఉన్నట్లయితే అవి తొలగి ప్రేమ, అనురాగ సౌఖ్యాలను పొందుతారు. ఈ మాలలను వ్యాపార సంస్థల్లో ఉన్న పూజా మందిరంలో ఉన్న భగవంతుని రూపాలకు అలంకరించిన వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. చిన్నపిల్లలకు ధరింపచేస్తే బాలారిష్టాలు పోతాయి. ఇవి లాకెట్లుగాను, బ్రాస్లెట్లుగా కూడా ధరించవచ్చు. ధరించిన వారికి సమగ్రమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి పనిలో అంచనా వేయగల సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. ఇవి ధరించిన వారికి యమబాధలు ఉండవు, అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి అని, భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని స్వయంగా యమధర్మరాజే చెబుతారు. జై గోవింద. ఇక్కడ పైన 3వ అంతస్తులో రంగనాథ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. అటువంటి ప్రబంధ గోష్ఠికి వచ్చినటువంటి గోష్ఠి సభ్యులందరూ కలిసి 108 దివ్య దేశాలకు 245 అమ్మవార్లకి, పెరుమాళ్ళకి కలుపుకొని 256 వైజయంతి మాలలో సమర్పించారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయన వెన్నంటి వాళ్ళందరికీ ఉండి కరుణాకటాక్షాలు కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.